సీఎం చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారు. పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా ఆయనకు చేరవేశారన్న విధంగా మనకు వినిపిస్తున్నటువంటి మాట. అయితే పిఠాపురం రాజకీయాలు ఎందుకు ఇంత హీట్ ఎక్కుతున్నాయి, వర్మ గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి ఏదైనా మచ్చ తీసుకొచ్చే విధంగా చేస్తూ ఉన్నారా, అండ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్మ గారే కూటమి ప్రభుత్వానికి మేకులాగా మారుతున్నారని చెప్పేసి కూడా జనాలు చాలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జనాలు చాలా మంది కూడా పబ్లిక్ వర్మ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వర్మ గారిని ఆఖరికి తిడుతున్నారు కూడా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ని త్యాగం చేశారు, అదేవిధంగా ఓకే సపోర్ట్ చేశారు, పార్టీ గెలుపొందింది, అంత బాగానే ఉంది. మరి నువ్వు కూడా కూటమిలో భాగమైనప్పుడు మరి కూటమి ప్రభుత్వం పైన ఎందుకు విషం కక్కుతున్నావు అని చెప్పేసి ప్రజలు ఒకే ఒక్క మాట అడుగుతున్నారు. మరి ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఒక చిన్న ఫ్లెక్సీ విషయంలో ఆ ఫ్లెక్సీలో ఫోటోల విషయంలో ఇంత రాద్ధాంతం అవసరమా? నువ్వు కూడా కూటమిలో ఉన్నటువంటి పర్సన్వే కదా, మరి ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నావు? సో ఒక ఫ్లెక్సీలోని ఫోటోల విషయంలో ఇంత రాద్ధాంతం చేయడమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత పెద్ద మాట అన్నావో మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా అంటున్నటువంటి మాటనే. ఓకే, ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఓకే, అందులో అర్థం ఉంది, వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వంలో ఉండి ఈయన ఈ విధంగా మాట్లాడితే ఏంటి? సో మరి అందరికీ తెలిసినదే, మనం అందరూ కూడా మాటలు విన్నాం కూడా. అయితే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నాను, నేనేమి దత్తత రాలేదు, దత్తపుత్రుణ్ణి కాదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు. సో ఈ మాటలు విన్న తర్వాత ముఖ్యంగా జన సైనికులు ఎవరు కూడా ఊరుకోరు. సో మరి వాళ్ళ నాయకుడిని, వాళ్ళ అధ్యక్షుడిని ఎవరైనా ఏమని అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అదేవిధంగా అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి కూడా మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారే, అండ్ ఈ యొక్క పొత్తుని కుదిర్చింది కూడా పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తం అందరికీ కూడా తెలిసిన విషయమే. సో అలాంటిది మీ కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారిని అంత పెద్ద మాట ఏ విధంగా అంటారు అని చెప్పేసి అందరూ కూడా సీరియస్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వర్మ గారికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేశారనమాట. పల్లా శ్రీనివాసరావు గారిని పిలిచి ఈ విధంగా నేను చెప్తున్నానని చెప్పేసి ఆయనకు వర్మ గారికి చెప్పు అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే ఒక పార్టీలో ఐక్యతని కూడగలిపేటటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి వర్మ గారు. సో అలాంటి మీరే ఈ విధంగా పార్టీలో చీలికలు వచ్చే విధంగా ఎందుకు చేస్తున్నారు అనే విధంగా ప్రశ్నించడం, అండ్ దానికి తోడు మీరు పార్టీలో ఒక కీలకమైనటువంటి పర్సన్, మీరే ఈ విధంగా చేస్తే మరి మీ అనుచరులు ఏ విధంగా చేస్తారు? సో దయచేసి ఈ విధంగా ఎవరు కూడా చేయకండి అంటూ సిబిఎన్ గారు చెప్పడం జరిగిందన్నమాట. ఓన్లీ వర్మ గారని కాదు, ఇంకా ఎవ్వరు కూడా అసలు ఈ యొక్క ఇష్యూ గురించి మాట్లాడకండి, మన యొక్క ప్రభుత్వం గురించి, కూటమి గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రం అభివృద్ధి ఏంటి, దీని గురించి మాట్లాడండి, దీని గురించి ప్రశ్నించండి, దీని గురించి మీరు బయట వచ్చి ఫైట్ చేయండి. కానీ మీకు మీరు చీలికలు చేసుకొని, మీకు మీరు ఫైటింగ్ చేసుకొని ఈ విధంగా పార్టీలో చీలికలు వచ్చే విధంగా మాత్రం చేయకండి అంటూ సిబిఎన్ గారు చెప్పడం జరిగింది. మరి పల్లా శ్రీనివాసరావు గారు కూడా వర్మ గారిని కలిసి మాటలు చెప్పారా లేదని దాని గురించి అయితే అప్డేట్ లేదు. బట్ సిబిఎన్ గారు మాత్రం వర్మ గారికి ఈ విధంగా కీలకమైనటువంటి విషయాలు అయితే చెప్పారు. మరి వర్మ గారు దీనికి ఏ విధంగా స్పందిస్తారు, అసలు ఆయన ఏమనుకుంటున్నారు, పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు, కూటమిని చీల్చాలనుకుంటున్నారా ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి వర్మ గారి తీరు పైన మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.